దేవుడికి నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళు చేసే పని ఇది. అన్నైనా మానుకుంటారు కానీ ప్రార్థన మానరు. ఆదివారం ఆరాధన మానరు, ఉపవాసంలో ప్రార్థన మానరు, ఇంటికాడ ప్రార్థన చేసుకునేది వాళ్ళు మానరు. మానేసేది ఎవరు? నీతి తప్పినోళ్ళు. ఎవరు చెప్పండి? ఈ నీతి తప్పినోళ్ళు పని అంత ఏంది? వీడు ప్రార్థన చేయడు కనుక వాళ్ళని కూడా ప్రార్థన చేయకుండా చేయాలని. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఈడెట్ట ఆదివారం చర్చికి పాడు వాళ్ళని కూడా బానికుండా చేయాలని ఈడు ఉద్దేశం. ఈడెట్ట ప్రార్థన చేయడు వాళ్ళని కూడా ప్రార్థన చేయకుండా చేయాలని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 119 మంది దానియేలు ప్రార్థన చేయకూడదు. లేరా ఇలాంటి మనుషులు? ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఇప్పుడు దానియేలు ప్రార్థన చేసేవాడండి. అంటే వీళ్ళు ఏ తప్పు పట్టుకుంటున్నారు ఇక్కడ? ప్రార్థన